రవి మార్పు జూలై 17వ తారీఖుని సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటామండి. దక్షిణాయనంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి ఉన్నప్పుడేమో ఉత్తరాయణము, అంటే మకర రాశి నుండి మకరము, కుంభము, మీనరాశి అంటాం కదా. మీనరాశి, మేషం, వృషభం, అలాగే మిథునం, ఈ రాశుల్లో సూర్య భగవానుడు వచ్చాడు ఉన్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే అక్కడ వరకు మనం ఉత్తరాయణం అని చెప్పంటాం. 17వ తారీఖు జూలై నుంచి దక్షిణాన్ని పుణ్యకాలము. ఇప్పుడు ఆయన గుర్రాలన్నీ రథచక్రాలన్నీ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తూర్పు వరకు వచ్చాయి, ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణాయనం వైపు ఆయన మరలుస్తూ ఉంటాడు. సో ఇలా చేయడం వలన ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ద్వితీయ భావంలో రవి ఉన్నాడు. అంటే 17th జూలై నుండి రవి మీకు కర్కాటక రాశిలో రావడం వలన ఎక్కువ భాగ్యాన్ని కూడా ఇస్తాడండి. అవి గురుడితో కలిసినటువంటి రవి మీకు భాగ్యాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇందాక నేను ఏం చెప్పానండి, హలో తప్పు చెప్పినట్టాను కదా. ఇందాక తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పానా? వృషభ రాశి 3వ ఇంటి వాడు, కరెక్టే, బాగా చెప్పాను. మళ్ళీ మిథున రాశి చెప్తాను మళ్ళీ ఇంకోసారి. ఇప్పటి నుంచి తీసుకోండి. మిథున రాశి వారికి ద్వితీయ భావంలో రవి ఉన్నాడు. 17th జూలై నుంచి వస్తాడు ఆయన. అంటే అప్పటి నుంచి ఆయన మనకి దక్షిణాయన పుణ్యకాలము వస్తూ ఉంటుంది. ఉత్తరాయణంలో బ్రైట్గా బ్రహ్మాండంగా ఉన్న ఆయన దక్షిణం వైపు మరలిస్తాడు ఆయన రథచక్రాలని. సో అది ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ భావంలో రవి ఉండడం ప్లస్ గురుడితో కలిసి ఉండడం వలన ఎక్కువగా భాగ్యం వృద్ధి అవుతుంటుంది, ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీకు పేరు ప్రఖ్యాతులు, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగుండడము, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా విద్యలో విఘ్నాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు చెప్పే అంశం ఏంటంటే విఘ్నాలు కలుగుతాయి, జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సిందే. ముఖ్యంగా చెప్పాలంటే మీ ధనాన్ని, మీ డబ్బుల్ని ధర్మ కార్యాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు, అదొకటి. అంతేకాకుండా భార్య వలన కానీ భర్త వల్ల కానీ, అంటే భార్య మూలకం కానీ భర్త మూలకం కానీ కుటుంబంలో కలహాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఉంటాయి చూసారా, మీరు డబ్బుల కోసం బాగా లాభాల కోసం ప్రయత్నం, అహంకారం వలన అవి నిష్ఫలం అవుతాయి, నిష్ఫల యోజనం అవుతుంటుంది. అంటే మీకు ఫలించవు. అది గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కుటుంబ వృద్ధి, ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, యోగము, పైగా మీరు ఫైనాన్స్ రంగంలో అంటే అకౌంట్స్ విద్య మీకు రావడము జరుగుతుంది. అకౌంట్స్ విద్య వస్తుంది. ఆడిటర్స్ గా మీరు ఉంటారు. పైగా రవితో కలిసినటువంటి గురు, బుధ, శుక్రులు, డాక్టర్ సంబంధించిన విద్య కూడా మీరు ఉంటారు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి సూర్య భగవానుడు మనకి తెలుసుకుంటాం కాబట్టి ఆయనకి ఎలా చేస్తే బాగుంటుంది, మనకి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ మనీతోటే మన ఇంటి దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు ఏముంటాయో తెలుసుకుందాం. అంటే మనం 12 రాశుల వారు సూర్య భగవానుడు కొద్దో గొప్ప మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. చాలా మందికి మాత్రం విదేశ పర్యటనలు మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా, విదేశాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే విద్య రీత్యా వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకి, వివాహం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళే వారికి కూడా, చాలా షూటింగ్లు రీత్యా వెళ్ళే వారు కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. సో సూర్య భగవాన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఇవన్నీ కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి 17వ తారీఖునే సూర్య భగవానుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తోంది. సూర్య భగవానుడు మారుతున్నాడు. అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి మారడనే దక్షిణాయన పుణ్యకాలం. కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఆయన రథాన్ని దక్షిణం వైపు మరలుస్తాడు. ఆయన దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అసలు ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? సూర్య భగవానుడి అంటే జనరల్గా 12 రాశుల వారికి సూర్య భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే 17వ తారీఖునే మాత్రము దానాలు, పూజలు, కొంతమందికి ఏమో తర్పణాలు, కొంతమంది ఏం చేస్తారంటే దాన గుణం, అలాగే పూజలు,
అభిషేకాలు అలా అవన్నీ చేసుకోవాలంటే అంటే 17వ తారీఖు చేసేటువంటి స్నానాలు, దానాలు, పూజలు ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇస్తాడు సూర్య భగవానుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సూర్య భగవాన్ని కలువ పువ్వులతో పూజించడం వలన, ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అలాగే ఓం శ్రీం హ్రీం HREM హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం మూల మంత్రాన్ని జపించడం వలన, ఈ మూల మంత్రంతో సూర్య భగవాన్ అర్ఘ్యం ఇవ్వడం వలన, అలాగే ఆదిత్య హృదయం సూర్య భగవాన్ ఇప్పుడు కూడా ఆదిత్య హృదయం చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సూర్య భగవాన్ సంతోషిస్తాడు. కాబట్టి రోజుకి మీకు ఎన్నిసార్లు 3 సార్లు మీ ఇష్టం. సూర్య భగవాన్ ఆదిత్య హృదయం కంపల్సరిగా చేసుకోవాల్సిందే. సూర్య భగవానికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షంతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఇష్టం. ఆ రోజున అంటే 17వ తారీఖుని ఒక సద్బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలతోటి ఒక పండు, ఏదైనా పండ్లు, మామిడి పళ్ళు వస్తే మామిడి పళ్ళు, ఏదైనా వస్తాయి పళ్ళు, అలాగే వస్త్రాలతోటి ఎర్రని వస్త్రంతో కట్టుగా మంచి పంచులు. ఇలాగే దక్షిణతో పాటు స్వయం భాగంతో పాటు దానం ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతాయి. వారింగ్ కండిషన్లోని వాళ్ళకి, వారింగ్ కండిషన్ వెళ్ళేవారికి, ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహాలు అవుతూ, భార్యాభర్తలు కలిసి ఉంటూ, అలాగే ఉద్యోగాలు వస్తూ, సంతానం కలుగుతూ సూర్య భగవానుడు వలన ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కలిగిస్తూ ఉంటాడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేయడం వల్ల కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆరోగ్య ప్రదాత, ఆయన అష్టమాధిపతి అయినా కూడా ఆరోగ్య ప్రదాత. సూర్య భగవాన్ని కొలవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. గురువుగారు అనేక సార్లు చెప్తుంటారు మనకి. సో మనం నిద్ర లేవగానే సూర్య భగవాన్ అరచేతులు చేసి సూర్య భగవాన్ దండం పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన పూజాది కార్యక్రమాల్లో కూడా ఎర్రని పుష్పాలతోటి ఈ నెల్లాళ్ళు కూడా సూర్య భగవాన్ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. 12 రాజుల వారు కూడా ముఖ్యంగా చేయవలసిన పూజలు, కార్యక్రమాలు ఇవే. ఎంత చేసుకుంటే సూర్య భగవానికి అంత మేలు జరిగి భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా శుభకార్యాలు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు మనకి అవడంతో అవే కలిసి వస్తూ ఉంటాయని చెప్పేసి అంటాయనలో సందేహం లేదు.